49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏక్నాథ్ షిండే శిబిరంలోకి మరో 3 ఎమ్మెల్యేలు. శివసేన రెబెల్స్కు మరింత పెరిగిన బలం. ఉదయం 11 గంటలకు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రాధాన్యం. చెన్నైలో అన్నాడీఎంకే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్. పార్టీపై పట్టు కోసం పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రయత్నాలు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్. ఓటింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరిన ప్రజలు. ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మారుతున్న తెలంగాణ. భారీ పెట్టుబడులతో తరలివస్తున్న సంస్థలు. పనితీరు, ఆర్థిక రుణ క్రమశిక్షణలో టీఎస్ ట్రాన్స్కో బెస్ట్. A+ కేటగిరీ గుర్తింపించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఏక్నాథ్ షిండే శిబిరానికి ఎమ్మెల్యేల తాకిడి పెరుగుతోంది. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు షిండే చెంతకు చేరుతున్నారు. అంతకంతకు మద్దతు పెరుగుతుండడంతో జోష్లో ఉన్న షిండే అసలైన శివసేన పార్టీ తనదేనని ప్రకటించుకున్నారు. ఇదిలా ఉంటే మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి బయటకు వచ్చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు షిండే. మరోవైపు షిండే వెనుక బీజేపీ ఉందన్న వార్తలను ఖండించారు ఆ పార్టీ నేతలు. శివసేన ఎమ్మెల్యేలు ఎవరూ తమతో టచ్లో లేరని స్పష్టం చేశారు. మరాఠా నాట రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతోంది. రెబెల్స్ తిరుగుబాటుతో శివసేన నిలువునా చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే మెతక వైఖరితో అధికారం కోల్పోయే పరిస్థితి నెలకొంది. అధికార నివాసం వర్ష బంగ్లాను ఖాళీ చేసిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మోతేశ్రీకి చేరుకున్నారు. మహా సంక్షోభం నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉద్ధవ్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏక్నాథ్ షిండేకి సీఎం పదవి ఆఫర్ చేయాలని శరద్ పవార్ సూచించారు. అయితే ఏక్నాథ్ షిండే మాత్రం ఈ ఆఫర్ను తిరస్కరించారు. కాగా 11 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో శరద్ పవార్ సమావేశం కానున్నారు. మహా పాలిటిక్స్లో నిమిషానికో రీల్ మారుతుండడంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరి దృష్టి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, మహారాష్ట్ర రాజకీయ పరిణామాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? శోభన్, మహారాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న అంతా కూడా ఈ మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు కూడా మనం చూసాం. గంట గంటకు ఒక్కో మలుపు తిరిగినటువంటి పరిస్థితి చూసాం. అయితే గత రాత్రి కూడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఉద్ధవ్ ఠాక్రే ఖాళీ చేసి తన సొంత నివాసానికి మకాం మార్చి కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆయన అధికారిక నివాసం వర్ష బంగ్లా నుంచి పూర్తిగా కుటుంబ సభ్యులు అలాగే లగేజ్ తో పాటుగా ఆయన బయటకు వచ్చేశారు. ఆయన వ్యక్తిగత నివాసమైనటువంటి మాతోశ్రీకి గత రాత్రి చేరుకున్నారు. అటు మరోవైపు నిన్న రాత్రి జరిగినటువంటి కీలక చర్చలు ఏదైతే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అలాగే ఉద్ధవ్ ఠాక్రే మధ్య జరిగినటువంటి చర్చల్లో కూడా ఒక కీలక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. ఏక్నాథ్ షిండేని, అంటే ఏదైతే శివసేన పార్టీలో తిరుగుబాటు చేసినటువంటి నేత ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా నియమించాలన్నటువంటి ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రతిపాదనకు సైతం ఏక్నాథ్ షిండే వ్యతిరేకించినట్టుగా అయితే తెలుస్తుంది. మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ప్రతిపాదన అయితే ఉందో మహావికాస్ అఘాడీ నుంచి కూటమి నుంచి బయటికి రావాలి, ఆ తర్వాత బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏక్నాథ్ షిండే కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. నిన్న రాత్రి కూడా ఇదే అంశాన్ని, అంటే ఇదే డిమాండ్ ను ఆయన మరోసారి పునరుద్ఘాటించినట్టుగైతే
సమాచారం అందుతుంది. ముఖ్యంగా శివసేన మనుగడ కోసం ఈ అసహజమైనటువంటి పొత్తు నుంచి బయటపడటం ఎంతో అవసరమని తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే నిన్న ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అలాగే ఈ పొత్తు వల్ల మహావికాస్ అఘాడి కూటమిలో శివసేన సైనికులు తప్ప మిగతా పార్టీలన్నీ కూడా బలోపేతమయ్యేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. పొత్తు వల్ల శివసేన పార్టీకి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నటువంటి అంశాన్ని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. అయితే మరోవైపు ఈ పరిణామాలన్నీ చర్చలన్నీ జరుగుతున్నప్పటికీ అటు ఏకనాథ్ షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇవాళ ఉదయం కూడా మరొక 3 శివసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అస్సాంలో ఉన్నటువంటి గౌహతి ఏకనాథ్ షిండే క్యాంప్ లో చేరినట్టుగా తెలుస్తుంది. మొత్తం దాదాపుగా ఇప్పటి వరకు 37 మంది పైచిలకు శివసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే క్యాంప్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ 37 ఎమ్మెల్యేల సంఖ్య అనేది ఏదైతుందో అది అనర్హత వేటు పడకపోవడానికి ఈ కావాల్సినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఈ అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సంబంధించినటువంటి నెంబర్స్ ఇప్పటికే ఏకనాథ్ షిండే క్యాంపులో చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మరోవైపు మరోసారి అంటే నిన్న ఏదైతే అందరూ ఎమ్మెల్యేలతో తన శాసనసభ పక్ష నేతగా ఏకనాథ్ షిండేనే నిన్న ఎన్నుకున్నారు. దాదాపుగా 34 మంది ఎమ్మెల్యేలు నిన్న సంతకాలు కూడా చేశారు. అయితే మరోసారి ఈ ఎమ్మెల్యేలతో ఏకనాథ్ షిండే తన శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఎంతమంది అంటే దాదాపు 37 మంది శివసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలినటువంటి దాదాపు 7 నుంచి 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఏకనాథ్ షిండే క్యాంపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా మరోసారి సంతకాలు చేసి గవర్నర్ కార్యాలయానికి తమ మద్దతు ప్రస్తుతం మహావికాస్ అఘాడికి ఉపసంహరించుకుంటున్నాం, పూర్తిగా ఏకనాథ్ షిండేకే మద్దతు ఇస్తున్నట్టు తెలుపుతూ ఒక లేఖ పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర గవర్నర్ ను ప్రత్యేకంగా సమయం కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారి ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ గా తిరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనతో వీడియో కాల్ ద్వారా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దాంతో పాటుగా ఫిజికల్ గా లెటర్లు పంపడం, అలాగే వీడియో కాల్ ద్వారా ఆయనతో మాట్లాడి పూర్తి ఈ మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అటు శివసేన పార్టీ మాత్రం చీలిక దిశగానే పయనిస్తుందని అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న శివసేన పార్టీకి చెందినటువంటి నేత విప్ జారీ చేసిన నేపథ్యంలో స్పందించినటువంటి ఏకనాథ్ షిండే ప్రస్తుతం ఏదైతే శివసేన చేసినటువంటి విప్ చెల్లదు, తాము కొత్త నేతను ఎన్నుకున్నామని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. అంటే దీని మొత్తం అర్థం శివసేన పార్టీకి తామే అధికారికంగా ఉన్నామన్నటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరింత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే శివసేన చీఫ్ అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అటు అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేసి సొంత నివాసానికి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇవాళ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారా లేకపోతే అసెంబ్లీ రద్దు చేస్తారా అనే అంశానికి సంబంధించి అయితే కీలకంగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ అసెంబ్లీ రద్దు కావచ్చు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సంబంధించి అయితే ఎన్సీపీ కావచ్చు, కాంగ్రెస్ పక్షాలు మాత్రం అంత సమ్మతంగా లేనట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాజీనామా అంశం కావచ్చు, అసెంబ్లీ రద్దు నిర్ణయాలు వాయిదా పడినట్టుగా అయితే శివసేన పార్టీ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. ఇవాళ అయితే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. శోభన్. రైట్ శివ, థ్యాంక్ యూ. శివసేనలో ఎమ్మెల్యేల తిరుగుబాటు కలకలం రేపింది. కొందరు ఎమ్మెల్యేలు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ఏకం కావడంతో ఆ పార్టీలో సంక్షోభం తలెత్తింది. అయితే గతంలో కుటుంబ సభ్యులు, కీలక నేతల వల్లే పార్టీలో 3 సార్లు తిరుగుబాటు రాగా ఆ 3 సార్లు సంక్షోభం నుంచి విజయవంతంగా బయటపడిన శివసేన ఇప్పుడు కూడా రెబెల్ ఎమ్మెల్యేలకు ధీటుగా ప్రతివ్యూహాలు పన్నుతోంది. మహారాష్ట్రలో రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేన మంత్రివర్గం ఏకనాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేల్లో 2/3 వంతు అంటే 37 మంది సభ్యులు ఉండాలి. అయితే గువాహటిలోని షిండే క్యాంపులో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. కాగా 6 దశాబ్దాల చరిత్ర కలిగిన శివసేన పార్టీకి ఇలాంటి సంకట పరిస్థితి ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు.
గతంలో 3 సార్లు శివసేన రాజకీయ సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంది. గతంలోనూ శివసేనలో అనేక కుదుపులు చోటు చేసుకున్నాయి. 1991లో పార్టీలో మనోహర్ జోషికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని సహించలేకపోయిన ఛగన్ భుజ్బల్ తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలతో శివసేనపై తిరుగుబావుట ఎగరవేశారు. శివసేన బి పేరిట కొత్త పార్టీకి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు తమ రాజీనామాలను స్పీకర్కు కూడా అందజేశారు. దీంతో బాల్ ఠాక్రే భుజ్బల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే అదే రోజు 12 మంది ఎమ్మెల్యేలు శివసేనలో చేరగా భుజ్బల్ కాంగ్రెస్లో చేరారు. అనంతరం 2005లో ఉద్ధవ్ ఠాక్రే తన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారంటూ నారాయణ్ రాణే 40 మంది ఎమ్మెల్యేలతో పార్టీకి వ్యతిరేకంగా క్యాంపు పెట్టారు. అయితే రాణే వ్యూహాన్ని శివసేన కొంతవరకు ఛేదించి రెబల్స్లోని 28 మంది ఎమ్మెల్యేల మద్దతును మళ్లీ కూడగట్టగలిగింది. మిగతా 12 మందిని సస్పెండ్ చేయడంతో రాణే సహా వారంతా కాంగ్రెస్లో చేరారు. ఇక 2006లో పార్టీలో కొందరు పెత్తనం పెరిగిపోయిందంటూ బాల్ ఠాక్రే మేనల్లుడు రాజా ఠాక్రే పార్టీని వీడారు. శివసేనలో చీలిక తప్పదని తన వెంట ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పేరిట పార్టీ పెట్టారు రాజ్ ఠాక్రే. మహారాష్ట్ర రాజకీయాల్లో ముసలం ఎందుకు పుట్టింది? ఏక్నాథ్ షిండే తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తం ఉందా? ఆటో రిక్షావాలా నుంచి మహారాష్ట్ర మంత్రిగా ఎదిగిన ఏక్నాథ్ షిండే ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? బాల్ ఠాక్రేను అమితంగా అభిమానించే షిండే అతని రాజకీయ వారసత్వాన్ని ఎందుకు ధిక్కరించారు? మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. అధికార కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న శివసేనలో ముసలం పుట్టింది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పతనం అంచున నిల్చింది. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. బీజేపీతో దోస్తీ కట్టిఫ్ చేసుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ సర్కారు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మహారాష్ట్ర శాసన మండలిలోని 10 స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ 2, కాంగ్రెస్ 1 స్థానం గెలిచాయి. అయితే ఊహించని రీతిలో బీజేపీ 5 స్థానాలు గెలుచుకుంది. నిజానికి కమలం పార్టీకి ఉన్న సంఖ్యాబలం 106. ఈ బలంతో 4 సీట్లు మాత్రమే గెలవాలి. కానీ బీజేపీ 5 అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంది. ఈ ఫలితాలు వెలువడిన నాడే శివసేనపై ఏక్నాథ్ షిండే తిరుగుబాటు బయటపడింది. షిండే సపోర్ట్తోనే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచిందని తేలిపోయింది. సూరత్లోని హోటల్లో ఇప్పుడు షిండే వెంట దాదాపు 30 మందికి పైగా అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నట్టు అంచనా. రెండు 2019 ఎన్నికల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి శివసేన నుంచి 56 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఇందులో ఒకరు చనిపోవడంతో ప్రస్తుతం 55 మంది ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 144. శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్ కు 44 సీట్లు కలిపితే అధికార ఎంవీఏ కూటమి బలం 152. ఇక చిన్న పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు మరో 15 మంది ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. అయితే విపక్ష బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేల బలముంది. ఇతర పార్టీలతో కలిపి కమలం పార్టీ బలం 116గా ఉంది. అయితే ఏక్నాథ్ షిండే కలిసి వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. అయితే అసలు ఈ ముసలానికి కారణం బీజేపీయేనని అధికార కూటమి ఆరోపిస్తోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ ప్రయత్నించడం ఇది 3వ సారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలకు తెరతీస్తున్న బీజేపీ మహారాష్ట్రలో కూడా ప్రభుత్వాన్ని కూల్చేందుకు పావులు కదిపిందనటంలో సందేహం లేదు. ఎందుకంటే 2019లో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. శివసేనలో అసమ్మతి నేతలతో బీజేపీ నేత ఫడ్నవీస్ ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే రూపంలో వారికి మంచి అస్త్రం దొరికింది. నిజానికి ఏక్నాథ్ షిండే శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకు వీర విధేయుడిగా పేరుగాంచారు. అట్టడుగు స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగారు.
ఒకప్పుడు ఆటో రిక్షాతో జీవనం గడిపి మహారాష్ట్ర రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 2004లో తొలిసారి ఠాణే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014లో మహారాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఎంవీఏ ప్రభుత్వంలో కూడా మంత్రిగా శివసేన శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. నిజానికి ఎంవీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏక్నాథ్ షిండే సీఎం పదవిని ఆశించారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయిన తరువాత శివసేనలో సంజయ్ రౌత్ కు ప్రాధాన్యత పెరిగింది. ఇదే ఏక్నాథ్ షిండే అసంతృప్తికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు ఉద్ధవ్ ఠాక్రే తన కొడుకు ఆదిత్య ఠాక్రేకు మంత్రి పదవి ఇవ్వటం, కాబోయే సీఎం అతని అని ప్రచారం జరగటం అగ్నికి ఆజ్యం పోశాయి. అసంతృప్తితో రగులుతోన్న షిండేను తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదిపింది. అందుకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను వేదికగా చేసుకుంది. షిండే సపోర్ట్తోనే బీజేపీ అధికార కూటమి కంటే ఒక సీటు ఎక్కువగా గెలిచింది. ఏది ఏవైనా ఇప్పుడు దేశ రాజకీయాల్లో మహారాష్ట్ర సంక్షోభం హాట్ టాపిక్ గా మారింది. సూరత్లోని హోటల్లో ఏక్నాథ్ షిండే వెంట ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేల క్యాంపుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు అధికార కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గట్టి ఏర్పాట్లే చేశాయి. అటు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా పావులు కదుపుతోంది. ఈ క్షణంలో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ అధికార దాహానికి మరో పార్టీ బలైంది. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ప్రధాని మోదీ తాజాగా మహారాష్ట్రపై కాలకూట విషాన్ని చిమ్మింది. కొందరు ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకుని శివసేన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు తెరలేపింది. దీంతో తనకు పదవి ముఖ్యం కాదంటూ రాజీనామాకు ముందే అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. అది 2015 బీహార్ ఎన్నికలు. జేడీయూ, ఆర్జేడీ కలిసి పోటీ చేశాయి. మెజారిటీ సీట్లు రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ సీఎం అయ్యారు. అయితే 2 ఏళ్లు గడిచిందో లేదో బీజేపీ తన ఆపరేషన్ ప్రారంభించింది. నితీష్ను తన వైపునకు తిప్పుకొంది. దీంతో ప్రీపోల్ మిత్రుడు ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న నితీష్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు బీజేపీ దృష్టిలో నితీష్ చేసింది కరెక్ట్. సీన్ కట్ చేస్తే 2019 మహారాష్ట్ర ఎన్నికలు. శివసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు దక్కాయి. అయితే సీఎం పదవిపై భేదాభిప్రాయాలు రావడంతో ప్రీపోల్ మిత్రుడు బీజేపీని కాదని ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఉద్ధవ్ ఠాక్రే. ఇప్పుడు బీజేపీ దృష్టిలో ఠాక్రే చేసింది ద్రోహం. ఈ 2 సందర్భాలను గమనిస్తే అప్పుడు నితీష్ చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఠాక్రే చేసింది కూడా కరెక్ట్ గానే ఉండాలి. ఒకవేళ ఠాక్రే చేసింది తప్పైతే అప్పుడు నితీష్ చేసింది కూడా తప్పే. కానీ బీజేపీకి ఈ తప్పొప్పుల సంగతి ఎంతమాత్రం సరిపడదు. సిక్కింలో లాగా ఒక్క సీటు లేకున్నా అధికారంలోకి రావడమే దాని వైఖరి. రాష్ట్రానికో సిద్ధాంతం, పార్టీకో వైఖరి, పూటకో మాట. ఇది విలువల పార్టీ బీజేపీ ప్రవచించే సిద్ధాంత రాద్ధాంతం. గద్దెనెక్కిన 8 ఏళ్లలో ఇప్పటికే 10 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఖూనీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చూపు మరాఠా అస్తిత్వంపై పడింది. దొడ్డిదారిన పగ్గాలు చేపట్టడమే విజయ వైభోగంగా భావించే కమలదళం అధికారం కోసం మాజీ మిత్రుడు శివసేనను వెన్నుపోటు పొడిచింది. తనను కాదని వైరివర్గంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటూ గురువింద నీతులు చెప్పింది. చివరకు ఉద్ధవ్ పార్టీపై విషాన్ని చిమ్మి ఎమ్మెల్యేలకు వలవేసింది. అయితే ఇంత జరిగినా శివ సైనికులు తమ హుందాతనాన్ని, స్వాభిమానాన్ని విడిచిపెట్టలేదు. బీజేపీ కూటనీతిని గ్రహించినప్పటికీ మరాఠా బెబ్బులి బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ఎంతో సంయమనంతో గౌరవపూర్వకంగా వ్యవహరించారు. పదవి కోసం తాను ఎప్పుడూ వెంపర్లాడలేదని, అవసరమైతే సీఎం పదవిని తృణప్రాయంగా వదులుకునేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. ఏ శివ సైనికుడు సీఎం అయినా తనకు సంతోషమేనంటూ రాజీనామాకు ముందే అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.
మాజీ మిత్రుడు, ఘనత వహించిన సిద్ధాంతాల పార్టీగా చెప్పుకునే బీజేపీ చేతిలో మరాఠా పౌరుషం తల్లడిల్లిపోతున్నా, రాజకీయ సంక్షోభం కుదిపేస్తున్నా మరాఠా బెబ్బులి బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ఎంతో హుందాగా వ్యవహరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై తొలిసారిగా స్పందించారు. శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదని, పదవి కోసం తాము వెంపర్లాడే వాళ్లం కాదని తెలిపారు. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. హిందుత్వ తమ ఊపిరి, అదే తమ గుర్తింపు, భావజాలం అని వెల్లడించారు. బాలాసాహెబ్ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే ప్రయత్నిస్తామన్నారు ఉద్ధవ్ ఠాక్రే. తనను ఒక్క ఎమ్మెల్యే అసమర్థుడు అన్నా సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను పదవుల కోసం ఎప్పుడూ పాకులాడనంటూ తేల్చి చెప్పారు. పవార్ కోరడంతోనే సీఎం పదవిని అధిష్ఠించానని చెప్పిన ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను వద్దనుకుంటే అర్థం చేసుకునేవాడినని, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను వద్దనుకుంటే ఏమనగలనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారిక నివాసం వర్షా బంగ్లాను ఖాళీ చేసిన ఉద్ధవ్ కుటుంబ సభ్యులతో కలిసి బాంద్రాలోని సొంత నివాసం మాతోశ్రీకి వెళ్లారు. त्याच्याविना जास्त होत आहेत. हेच आज चाललेले. कुऱ्हाडीचा दांडा हा आपला जे गोतास काळ म्हणजे आपली जी राजकारणातली जन्मदात्री आहे, शिवसेना आहे, तिच्यावरती तिचंच लाकूड वापरून धाव कोणी घालू नका. या समोर बसा, मी देतो राजीनामा. चला, मी तुमच्या हातामध्ये आज मी माझ्या राजीनाम्याचं पत्र तयार करून ठेवतो आहे. जे आमदार गायब आहेत किंवा त्याने गायब केलेलं आहे त्यांनी यावं आणि माझे राजीनाम्याचं पत्र घेऊन राजभवनमध्ये जावं. मी का नाही जात? कारण मला कोविड झालंय. त्यातून राज्यपाल महोदय म्हणाले की उद्धव जी को खुद को आने दो, चलो मैं भी आने के लिए तैयार हूं. मी यायला तयार आहे. म्हणून मी पुन्हा एकदा सांगतोय की ही कुठेही आगतिकपणा नाही, हा कुठेही अगदी लाचारीचा प्रसंग नाही किंवा मजबुरी तर अजिबात नाहीये. कारण आजपर्यंत अशी अनेक आव्हानं बिनसत्तेची आपण पेललेत. हे काय मोठं आव्हान आहे? काय होईल जास्तीत जास्त? परत लढू. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీటిని శివసేన నేత సంజయ్ రౌత్ ఖండించారు. సంకీర్ణ కూటమి సీఎంగా ఉద్ధవ్ కొనసాగుతారని, ఒకవేళ బల పరీక్ష జరిగితే తమ మెజారిటీని నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. माननीय शरद पवार साहेब येऊन गेल्या, सुप्रियाताई, जयंतराव, आता नाना पटोले, बाळासाहेब थोरात, अशोकराव चव्हाण हे सगळे आता आतमध्ये आहेत. मुख्यमंत्री आता वर्षा बंगल्यातून मातोश्रीवर राहण्यासाठी निघालेले आहेत. मोह, माया, सत्ता याचा आम्हाला अजिबात लोभ नाही. आम्ही लढणारे लोक आहोत. आम्ही लढत राहू आणि शेवटी सत्याचा विजय होईल अशा प्रकारची भूमिका आहे. दोन्ही पक्षाच्या प्रमुख नेत्यांनी येऊन महाविकास आघाडीला आणि उद्धव ठाकरे यांच्या संदर्भात ज्या सद्भावना व्यक्त केल्या, मग शरद पवार साहेब असतील, नाना पटोले असतील, अशोकराव चव्हाण असतील, बाळासाहेब थोरात असतील, सकाळी कमलनाथजी होते. ఇక మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన ఏక్నాథ్ షిండే తన వెంట 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. తమదే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. మహావికాస్ అఘాడీ కూటమి అసహజమైనదంటూ మండిపడ్డారు. కూటమి నుంచి శివసేన బయటకు రావాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని అన్నారు. 2.5 ఏళ్లుగా శివ సైనికులు చాలా క్షోభను అనుభవిస్తున్నారని చెప్పిన ఆయన, ఎంవీఏ కూటమి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రయోజనాల కోసమే ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు తమ శాసనసభ పక్షనేతగా షిండేను ఎన్నుకున్నారు. కాగా శివసేన నిర్వహించే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని, లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోయినట్లుగా భావిస్తామని చీఫ్ విప్ సునీల్ ప్రభు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను తిప్పికొట్టిన షిండే ఎమ్మెల్యే భరత్ గోగవాలేను సొంత చీఫ్ విప్ గా నియమించినట్లు వెల్లడించారు. అటు పార్టీలో తిరుగుబాటును తిప్పికొట్టేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు దారికి రాకపోతే శాసనసభ రద్దయ్యే అవకాశం ఉందని ఉద్ధవ్ సన్నిహితుడు, సేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. అయితే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా సోకింది. దీంతో శాసనసభ రద్దు చేయాలని ముఖ్యమంత్రి భావించినా గవర్నర్ను కలవలేని పరిస్థితి ఏర్పడింది. ఇక తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వెంట సూరత్ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్, మరో ఎమ్మెల్యే కైలాష్ పాటిల్ సంచలన ప్రకటన చేశారు. సూరత్లో తనను కొందరు వ్యక్తులు బలవంతంగా దవాఖానలో చేర్చి ఇంజెక్షన్లు ఇప్పించారని దేశ్ముఖ్ తెలిపారు. మహారాష్ట్ర తిరిగి వచ్చిన ఆయన నాగపూర్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
బాలాసాహెబ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో తాను ఒక శివ సైనికుడనని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న తనను కొందరు వ్యక్తులు పోలీసులతో కలిసి బలవంతంగా దవాఖానాకు తరలించినట్లు వెల్లడించారు. తాను బాగానే ఉన్నానని చెప్పినా వినలేదని, గుండెపోటు వచ్చిందంటూ బలవంతంగా ఏవో ఇంజెక్షన్లు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కారులో బలవంతంగా తరలిస్తుండగా చాకచక్యంతో తప్పించుకున్నట్లు పాటిల్ తెలిపారు. ఇక మరో 4 శివసేన ఎమ్మెల్యేలు గువాహటిలోని షిండే క్యాంపునకు చేరారు. మరోవైపు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి 8 మంది శివసేన మంత్రులు గైర్హాజరు కాగా, ఈ సమావేశానికి సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులంతా హాజరయ్యారు. అదానీ యొక్క అదానీ చేత అదానీ కొరకు ఎన్నుకున్న ప్రభుత్వంలా పనిచేస్తుంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. దేశ ప్రయోజనాల కంటే అదానీ ప్రయోజనాలే ముఖ్యంగా చర్యలు తీసుకుంటుంది. ఏం చేస్తే అదానికి లాభమో అదే చేస్తోంది. ప్రభుత్వానికి తక్కువ ధరకే బొగ్గు లభించే అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టి అదానీ కోసం ఎక్కువ ధరకు ప్రైవేటు సంస్థల నుంచి బొగ్గు కొంటోంది మోదీ సర్కార్. శ్రీలంకలో అదానీ కంపెనీకి పోటీ లేకుండా పవర్ ప్లాంట్ కాంట్రాక్టు కట్టబెట్టేలా మోదీ సర్కారు ఒత్తిడి తెచ్చిందని తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నా ఇప్పటికీ బీజేపీ సర్కారు అదే వైఖరి అవలంబిస్తోంది. తమకు సన్నిహితులైన కార్పొరేట్లకు ప్రయోజనం కల్పించేలా నిబంధనలు మారుస్తూనే ఉంది. రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి బొగ్గు దిగుమతులకు ప్రభుత్వాల స్థాయి ఒప్పందాల విషయంలో మోదీ సర్కారు తీరు సరిగా లేదు. ఈ దేశాలతో ప్రభుత్వాల స్థాయిలో ఒప్పందాలు కుదిరితే మనకు తక్కువ రేటుకే బొగ్గు లభిస్తుంది. కానీ అలాంటి ఒప్పందాలు చేసుకునేందుకు మోదీ సర్కారు ఆసక్తి చూపట్లేదని సమాచారం. ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు లేకపోవడంతో కోల్ ఇండియా లిమిటెడ్ ప్రైవేటు కంపెనీల నుంచి అధిక ధరలకు బొగ్గు కొంటోంది. ఇప్పటికే 6 మిలియన్ టన్నుల బొగ్గు కోసం టెండర్లు పిలిచింది. ఇందులో సగం వరకు ప్రైవేటు కంపెనీల నుంచే తీసుకుంటోంది. ఆ కంపెనీల్లో సహజంగానే ప్రధాని మోదీ సన్నిహితుడైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా ఉంది. దేశంలో బొగ్గు కొరత తీవ్రం కావడంతో విదేశాల నుంచి తప్పనిసరిగా బొగ్గును దిగుమతి చేసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థలను కేంద్రం ఆదేశించింది. ఒక్కో సంస్థ వినియోగించే మొత్తం బొగ్గులో కనీసం 10% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కండిషన్ పెట్టింది. మన దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం కావడంతో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని సాకుగా చూపుతూ ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 11ను వాడుకొని కంపెనీలన్నీ విధిగా విదేశీ బొగ్గు కొనాలని ఆదేశాలిచ్చింది కేంద్రం. ఇక తక్కువ రేటుకే దొరికే అవకాశం ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. భారత ప్రభుత్వం చొరవ చూపితే రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా దేశాలు డిస్కౌంట్ రేటుకు బొగ్గు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని వదులుకొని ప్రైవేటు కంపెనీల వద్దే బొగ్గు కొనేందుకు సిఐఎల్ ఆసక్తి చూపిస్తోంది. ఇటీవలే 11 ప్రైవేటు బొగ్గు సరఫరా కంపెనీలతో ప్రీబిడ్డింగ్ సమావేశం నిర్వహించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ సమావేశానికి హాజరైన వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, మోహిత్ మినరల్స్, చెట్టినాడ్ లాజిస్టిక్స్ సంస్థలు ఉన్నాయి. ఆ కంపెనీల కోరిక మేరకు బిడ్డింగ్ ప్రైజ్ కాల వ్యవధిని 90 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించినట్టు సిఐఎల్ అధికారులు తెలిపారు. అంతేకాకుండా బొగ్గు సప్లై విషయంలో కూడా ప్రైవేటు కంపెనీలకు ప్రయోజనం కలిగేలా సిఐఎల్ పలు మార్పులు చేసింది. సరఫరా ఆర్డర్ లేఖ అందిన 4 నుంచి 6 వారాల్లోపు బొగ్గు సరఫరా చేయాలని కొత్త నిబంధన పెట్టింది. ఇది అదానీ వంటి అతి కొద్ది కంపెనీలకే లాభం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో కూడా కొన్ని కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చారు. కొన్ని ప్రైవేటు సంస్థలకు నిరంతరం టెండర్లు లభించేలా ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న టెండర్లన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దేశ ప్రయోజనాల కంటే అదానీ ప్రయోజనాలే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడుతున్నారు మేధావులు. బొగ్గు డిస్కౌంటులో లభిస్తున్నా అధిక ధరలకు కొనడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. వానాకాలం పంట పెట్టుబడికి సంబంధించిన రైతు బంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ సార్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు సీఎం కేసీఆర్ సార్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. వానాకాలం మొదలైంది. మళ్లీ పంటలు వేసే సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. వానాకాలం పంట పెట్టుబడికి సంబంధించిన రైతు బంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల కోసం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 28 నుంచి 9వ విడత రైతు బంధు సాయం అందుతుందని మంత్రి తెలిపారు. కేంద్రం ఆర్థిక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి ఇరికించాలని చూసినా రైతు బంధు పథకం ఆగలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల పట్ల ఉన్న అభిమానం, వ్యవసాయ రంగం పట్ల ఉన్న మక్కువకు ఇదే నిదర్శనమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతు బంధు పథకం అమలవుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వానాకాలం యాసంగి సాగులో రైతాంగానికి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోందని తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయం బాగుండాలని, పంటలు బాగా పండాలని, రైతుల కష్టానికి రైతు బంధు సాయం ఆసరా అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి రైతు బంధు సాయం అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అర్హులైన రైతుల వివరాలు పంపించాలని వ్యవసాయ శాఖ సీసీఎల్ఏను కోరింది. గత ఏడాది వానాకాలంలో 60.84 లక్షల మంది రైతులకు 7,360.41 కోట్ల రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం అందించింది. పోయిన యాసంగిలో 63 లక్షల మంది రైతులకు 7,412.53 కోట్ల రైతు బంధు సాయం అందజేసింది. 2022-23 సంవత్సరానికి గాను బడ్జెట్లో రైతు బంధు కోసం ప్రభుత్వం 14,800 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు 8 విడతల్లో మొత్తం 50,447.33 కోట్ల రైతు బంధు సాయం రైతుల ఖాతాల్లో జమైంది. ఈ నెల 28 నుంచి యథావిధిగా రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. గతంలో మాదిరిగానే రోజుకు ఎకరా చొప్పున ఆరోహణ క్రమంలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం టంచనుగా పెట్టుబడి సాయం అందిస్తుండడంపై రాష్ట్ర రైతాంగమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు కేంద్రం సహకరించాలన్నారు. రక్షణ రంగ పరిశ్రమలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారినప్పటికీ డిఫెన్స్ కారిడార్ను బుందేల్ఖండ్కు తరలించారని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిమ్స్లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా జహీరాబాద్ నిమ్స్లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని మండిపడ్డారు. డిఫెన్స్ కారిడార్ ను బుందేల్ఖండ్ కు తరలించారని ఫైర్ అయ్యారు. కేంద్రం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని సూచించారు. వెమ్ టెక్నాలజీ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్న కేటీఆర్ నిమ్స్లో భూమి కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించి, భారతదేశం యొక్క సమగ్రతకు సంబంధించిన ఎంతో క్లాసిఫైడ్ వర్క్ కూడా ఈ ల్యాబ్స్లో జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు పరిశ్రమ కూడా బ్రహ్మాండంగా హైదరాబాద్లో డిఫెన్స్ సెక్టర్ కూడా పెరిగి దినదిన ప్రవర్ధమానం అవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఆనాటి రక్షణ మంత్రిగా ఉన్న శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కూడా నేను ప్రత్యేకంగా వెళ్ళి విజ్ఞప్తి చేసినాను. కాబట్టి ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ మాకు హైదరాబాద్ బెంగళూరు మధ్యన ఏర్పాటు చేస్తే మా మహబూబ్ నగర్ జిల్లాకి, మా రంగారెడ్డి జిల్లాకి, అదే మాదిరిగా మా వనపర్తి జిల్లాకి, రాయలసీమలో ఉండే కర్నూలు, అనంతపూర్ జిల్లాలకు కూడా లాభం అవుతుంది. అవతల బెంగళూరు కూడా లాభం అవుతుంది. ఈ మధ్యన ఈ రెండు ప్రధానమైన నగరాల మధ్యన ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి వారిని విజ్ఞప్తి చేశాం. సరే, వారు బేఖాతరు చేశారు. వారు ఇంకెక్కడో పెట్టారు, బుందేల్ఖండ్లో పెట్టారు. మాకేం బాధ లేదు. కాకపోతే పరిశ్రమలకి ఊతం ఇవ్వాలి అనుకున్నప్పుడు, పరిశ్రమలు నిజంగానే ముందుకు పోవాలి, ఆత్మనిర్భర్ భారత్ అనే
స్లోగన్ అనే నినాదం నిజంగా ఫలవంతం కావాలి అంటే డెఫినెట్గా భారత ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. అనంతరం జహీరాబాద్ మున్సిపాలిటీలో 50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు 50 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే తలమానికంగా మారిందన్నారు. తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే కొందరు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సంగారెడ్డి జిల్లాకు కడుపు నిండా సాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి ఆయన అంటాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు, ఏక్ ఛాన్స్ దో హమారే కో, ఏక్ ఛాన్స్ దీజియే, హమ్ తెలంగాణ కా రూఖ్ బదల్ దేంగే, తెలంగాణకో సునహరా తెలంగాణ కర్ దేంగే అని చెప్పి బంగారు తెలంగాణ చేసేస్తాం. కేసీఆర్ మొత్తం చెడగొడుతున్నాడు, కేసీఆర్ ప్రభుత్వం చెడగొడుతుందని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడిపోయినారు. ఒక్క ఛాన్స్ కాదు. రాహుల్ గాంధీ గారి ముత్తాత నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే, వారి నాయనమ్మ ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే, వారి నాయన రాజీవ్ గాంధీ నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత సోనియమ్మ, ఈరోజు రాహుల్ గాంధీ దాకా 5 తరాల కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలంగాణ ప్రజలు ఒక్క ఛాన్స్ కాదు 10 ఛాన్సులు ఇచ్చినారు. 50 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చినారు. మీరు 50 ఏళ్లలో వాళ్ళకి నిజంగానే శక్తి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, సమస్యలు పరిష్కారం చేయాలి, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశమే ఉంటే ఇంకా సమస్యలు మనకెందుకు మిగిలిపోతాయి? ఇంకా మంచినీళ్లు లేని వాడకట్లు ఎందుకుంటాయి? ఇంకా మోరీలు రోడ్లు వాళ్ళన్నీ చేసిపోయి ఉంటే ఇంకా ఎందుకు మిగులుతాయి? మీరు 10 ఛాన్సులు ఇచ్చినా ఏమీ చేయనోళ్ళు మళ్ళొక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేయరట, కానీ ఇప్పుడు మళ్ళొక్క ఛాన్స్ ఇస్తే ఎక్ బార్ బంపర్ ఆఫర్ దేదో, హమ్ సబ్ కుచ్ కర్ దేంగే, సునైరా తెలంగాణ కర్ దేంగే, సబ్ కుచ్ కర్ దేంగే అని ఫేకుడు. గతంలో ఇక్కడ మంత్రులుగా పనిచేసిన వాళ్ళని అడుగుతా ఉన్నా, ఆనాడు మీరు పట్టించుకొని ఉంటే, ఆనాడు కనుక మీరు నిజంగా పనిచేసి ఉంటే ఇన్ని సమస్యలు జహీరాబాద్లో ఇంకా ఎందుకున్నాయి? 65 ఏళ్ల తర్వాత కూడా మీరు మాకు అప్పచెప్పే నాడు ఎందుకు ఇన్ని సమస్యలు ఉండే? ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం, కొంతమంది మాత్రం కావాలని కులపిచ్చి మతపిచ్చి లేపి పచ్చగా ఉన్న సమాజంలో చిల్లర మల్లర మాటలు మాట్లాడి, పచ్చగా ఉండే సమాజంలో అన్నాదమ్ముల మధ్యలో కలిసిమెలిసి ఉండే కులాలు మతాల మధ్యన పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 8 ఏళ్లలో తెలంగాణ ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఎదుగుతూ ఉంది. అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, పరిశ్రమల్లో కానీ, పర్యావరణంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఐటీలో కానీ, ఈ రకంగా పట్టణ ప్రగతిలో కానీ, పల్లె ప్రగతిలో కానీ ఒక ఆదర్శ నమూనాగా భారతదేశానికే ఎదుగుతూ ఉన్నది. అనంతరం జహీరాబాద్ లో ఎంజీఈవీ పార్క్, వాయు మోటార్స్, జెట్-21 కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ను మంత్రి కేటీఆర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సురేష్ రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు. ప్రపంచ భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే కర్బన ఉద్గారాల వల్ల గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ ద్వారా అనేక కంపెనీలు ఇక్కడికి తరలి వస్తున్నాయని తెలిపారు. స్థానిక యువతకు టాస్క్ ద్వారా శిక్షణ అందించి ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలో ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. మన తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచం యొక్క భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ చుట్టూ, సస్టైనబుల్ ఫ్యూచర్ చుట్టూ ముడిపడి ఉంది. ఏ రకమైన మార్పులు వాతావరణంలో వస్తున్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గ్లోబల్ వార్మింగ్ అని విన్నాం. గ్లోబల్ వార్మింగ్ యొక్క ఫలితాలు ఈరోజు అనుభవిస్తున్నాం. ఈ కార్బన్ ఎమిషన్స్ని వెదజల్లే వాహనాలు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఉండే వాహనాల నుంచి దూరమై ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళినట్టయితే పర్యావరణ హితంగా ఉంటుంది, కాలుష్యం తగ్గుతుంది అనే ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ మరియు ఎనర్జీ స్టోరేజ్ పాలసీ వల్ల, ఈఎస్ఎస్ పాలసీ వల్ల తప్పకుండా న్యూ ఏజ్ కంపెనీస్ ఏ రకంగానైతే ఈరోజు ఇక్కడ ఎంజీ ఈవీ పార్క్ మనం ప్రారంభించుకున్నామో అదే పద్ధతిలో ఏ రకంగానైతే ఇక్కడ ఒక వాయు మోటార్స్ కానీ, ఒక 021 కానీ ఇక్కడ ఇంక్యుబేట్ అవుతూ ఉన్నాయో అదే పద్ధతుల్లో జహీరాబాద్లో ఇక్కడే నిమ్స్లో వన్ మోటో అనే కంపెనీ కూడా వస్తూ ఉంది. వాళ్ళు కూడా బైక్స్ తయారు చేయబోతూ ఉన్నారు. ఇంకా చాలామందితో మేము సంప్రదింపుల్లో ఉన్నాం. ఒలెక్ట్రా అనే కంపెనీ, వారు కూడా ఇక్కడ బస్సులు, కార్లు తయారు చేయబోతూ ఉన్నారు తెలంగాణలో. అదే మాదిరిగా ఇంకొక 5-6 కంపెనీలు కూడా ఇక్కడే ట్రైటాన్ అని ఇంకో కంపెనీ కూడా వచ్చింది, వారు కూడా జహీరాబాద్లోనే పెట్టబోతూ ఉన్నారు.
జహీరాబాద్ మహీంద్రా యూనిట్ లో 3,01,000 ట్రాక్టర్ను మంత్రి కేటీఆర్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యానికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహీంద్రా ప్లాంట్ లో కలియదిరుగుతూ వాహనాల తయారీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్, సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాల్గొన్నారు. బస్తీ దవాఖానాలు బస్తీల సుస్థిని పోగొడుతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. నాణ్యమైన వైద్యం అందిస్తూ అత్యంత ప్రజాదరణ పొందాయని చెప్పారు. ఇదే స్ఫూర్తితో మరో 131 బస్తీ దవాఖానాలను సిద్ధం చేయాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో బస్తీ దవాఖానాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష జరిపారు. ఆగస్టు 15లోగా హైదరాబాద్లో మిగతా 131 బస్తీ దవాఖానాలు సిద్ధం కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సిద్ధమైన 12 బస్తీ దవాఖానాలను త్వరగా ప్రారంభించాలన్నారు. మొత్తం 390 దవాఖానాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలని సూచించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో బస్తీ దవాఖానాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో ప్రాణం పోసుకున్న బస్తీ దవాఖానాలు బస్తీల సుస్థిని నయం చేస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 259 బస్తీ దవాఖానాలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ అత్యంత ప్రజాదరణ పొందాయని హరీష్ రావు అన్నారు. బస్తీ దవాఖానాల్లో అందిస్తున్న సేవలు ఆన్లైన్ చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. డయాగ్నోస్టిక్ సేవలు వినియోగించుకోవాలని, బస్తీ దవాఖానాల్లో టెలికన్సల్టేషన్ సేవలు పెంచాలని సూచించారు. జనాభా సంఖ్య, వైద్య సేవల అందుబాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా ప్రాంతాల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డయాగ్నోస్టిక్ సహకారంతో బస్తీ దవాఖానాల్లో ఎక్కడికక్కడే శాంపుల్ సేకరణ జరగాలన్నారు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వాలని, మరుసటి రోజు వైద్యుడికి రిపోర్టు చూపించి వైద్యం పొందేలా ఉండాలని ఆదేశించారు. ఒకవైపు బస్తీ దవాఖానాలు, మరోవైపు డయాగ్నోస్టిక్ కేంద్రాల వల్ల ఉచిత వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలకు తోడు ఉచిత మందులు ఇస్తుండటంతో పేదలకు ఆర్థిక భారం తప్పుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు.